నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, H1B వీసా దీని గురించి సోషల్ మీడియాలో కానీ టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఒక క్వశ్చన్ మార్క్. అసలు H1B వీసాని ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీన్ని స్టార్ట్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఐ థింక్ మనకి డబ్ల్యూ బుష్ వచ్చినప్పుడు సమ్వేర్ ఆఫ్ 2010 ఆ టైంలో స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థ H1B. రీసెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్ట్ అంటారు. అంటే ఒక ప్రదేశం నుంచి ఒక విదేశస్తుడు ఆ దేశానికి, అమెరికాకి H1B వీసా కేవలం అమెరికాకి సంబంధించినటువంటి ఒక వీసా విధానం అమ్మ. జాబ్ వీసా కోసం ఆ కంట్రీకి వెళ్ళే వాళ్ళు H1B వీసా హోల్డర్స్ అయి ఉండాలి. H1B వీసా తీసుకోకుండా ఆ కంట్రీకి జాబ్కి రావడానికి వీల్లేదు. H1B వీసా అనేది వ్యక్తి ఇవ్వరమ్మా, సంస్థ ఇస్తుంది. ఇప్పుడు మన సోషల్ పోస్ట్ ఉందనుకోండి. సోషల్ పోస్ట్ అనేటువంటి ఒక సంస్థ, మాధురి గారు ఎక్కడో షీఈ్ లివింగ్ ఇన్ యుఎస్, నేను తీసుకుంటాను ఇక్కడికి అని చెప్పినప్పుడు, దిస్ యుఎస్లో ఉన్నారు అనుకోండి, ఇండియాలో ఉన్నారు, ఆమెను తెచ్చుకోవాలనుకుంటే నేను లేబర్ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలి ఫస్ట్. అక్కడ యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ అప్లై చేసి మాధురి గారు మాత్రమే మా షోస్ చేయగలరు, ఇక్కడ కాంపిటేటివ్ గా ఉండేటువంటి మిగతా వాళ్ళు చేయలేరు, ఇది ఆవిడ రావాలను నేను లేబర్ డిపార్ట్మెంట్ కన్విన్స్ చేసుకుంటే దెన్ ఆటోమేటిక్ గా H1B వీసా వాళ్ళకి పిలిచేటప్పుడు అప్లై చేసుకుని దాంట్లో మళ్ళీ లాటరీలో మాధురి గారు అక్కడ తీసుకున్న H1B వీసా అంటే దగ్గర 80,000 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు పర్ ఇయర్. దాంట్లో మాధురి గారికి లాటరీ రావాలి. దాంట్లో లాటరీ తగిలితే ఎంతమంది అప్లై చేసుకుంటారు? ఎస్, ఇట్ కమ్స్ అప్ 10 lakhs అట్లా అప్లై చేస్తారమ్మా వరల్డ్ వైజ్ గా. ఇండియాలో తీసే ఇండియా 0.8% అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత లాట్ తగులుతుంది, అప్పుడు ఎస్ ఇవి తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు దాని తర్వాత ఒకసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాధురి గారి డాక్యుమెంట్స్ మళ్ళీ అటార్నీస్ ఉంటారు, అక్కడ లాయర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంటేషన్ పంపించి మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ స్టాంప్ వేసిస్తుంది. ఆ వచ్చిన స్టాంప్ తోటి మనకి ఒక లెటర్ వస్తే అది H1B వీసా. ఆ H1B వీసా మరి మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియాలో ఉండి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆ లెటర్ వస్తే మీరు అబ్రాడ్కి సంబంధించి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ నాకు ఇట్లాగా వీసా వచ్చింది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి డాక్యుమెంట్ కాబట్టి అక్కడ జెన్యూన్ కంపెనీయా కాదా, లిస్టెడ్ కంపెనీయా కాదా అని వెరిఫై చేసి అప్పుడు మీకు ఎగ్జిట్ పర్మిషన్, అక్కడ ఎంట్రీ పర్మిషన్ ఇస్తారమ్మా. 1 minute సార్. ఇక్కడ కంపెనీ అక్కడ లేబర్ కోర్టుకి వెళ్ళి అప్లై చేస్తుంది. అప్లై చేస్తున్నప్పుడు అక్కడ లేబర్ కోర్ట్ కాదు, లేబర్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ అంటే అది అక్కడ కనీసం వెరిఫై చేయదా సార్? అది ఉందా కంపెనీ, అది ఆథరైజ్డా కాదా అని చేయదా సార్? డెఫినెట్ గా, అందుకే లిస్టెడ్ కంపెనీ అంటున్నారు. ఇప్పుడు లిస్టెడ్ కంపెనీ, సోషల్ పోస్ట్ అనేది లిస్టెడ్ కంపెనీ అయి ఉండాలి. ఆ లిస్టెడ్ కంపెనీలో జనరల్ గా ఈ పార్ట్ అంతా కూడా కన్సల్టెంట్స్ చేస్తూ ఉంటారు. కన్సల్టెంట్స్ అంటే మాధురి గారు డైరెక్ట్ గా సోషల్ పోస్ట్ తెలియదు, వీళ్ళు అడుగుతారు. సోషల్ పోస్ట్ అనేవాళ్ళు కన్సల్టెంట్ అడుగుతారు, మాకు ఎవరైనా యాంకర్ ఒకరు కావాలి, నాకు మంచి యాంకర్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న యాంకర్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన దాంట్లో ఎస్ ఈ అమ్మాయి నాకు కావాలని కన్సల్టెంట్ ని అడుగుతాడు. ఈ ప్రాసెస్ అంతా కన్సల్టెంటే చూపిస్తాడు ఇక్కడ వరకు. ఇక్కడ కంపెనీ మాత్రం సోషల్ పోస్ట్ అనేది కంపెనీ ఉండాలి. కన్సల్టెంట్ అన్నది ఫేక్ అయినా అదంతా నిన్నటి వరకు, ఇప్పుడైతే దాన్ని స్క్రూటనైజ్ చేస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇక్కడ అప్లై చేసుకుంటారు. జనరల్ గా ఏంటంటే ఇవి చాలా మంది ఏమనుకుంటారు, H1B వీసా అనేది కేవలం ఐటీ సెక్టర్స్ కూడా వెళ్ళే వాళ్ళే అనుకుంటారు. ఐటీ సెక్టర్స్ ఒకటే కాదమ్మా, సైన్స్ సెక్టర్స్, డాక్టర్స్ వెళ్తా ఉంటారు, డెంటిస్ట్లు వెళ్తా ఉండేవారు, డాక్టర్స్ వెళ్తా ఉంటారు, అండ్ అక్కడ ఉండేటువంటి నాసాకి వెళ్ళేటువంటి వాట్ వి కాల్ ఆస్ట్రోనాట్స్ వెళ్తా ఉంటారు, అండ్ అనేకమైన డిఫరెంట్ సెక్టర్ లో, సైన్స్ అండ్ ఆర్ట్స్ సెక్టర్ లో వెళ్ళేవారు, ఈవెన్ మీడియా వాళ్ళు వెళ్తా ఉంటారు రెగ్యులర్. ప్రతి సెక్టర్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళేది H1B వీసా. అక్కడికి వెళ్ళి ఎస్ హీ కెన్ స్టే ఫర్ 6 years. వెళ్ళి ఒకసారి కనుక వాళ్ళకి స్టాంప్ H1B వస్తే 6 years అక్కడ ఆడుతూ ఉండొచ్చు అక్కడ. సో H1B వీసా ఇప్పుడు ఎందుకు అంత కాంప్లికేటెడ్ అయింది? ఎందుకంత దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు? ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఆ గవర్నమెంట్ కి అది దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ అన్ కన్విన్సివ్ మోడ్ ఫర్ దెమ్. యుఎస్ లో భారతీయులు కావచ్చు, విదేశస్తులు కావచ్చు, 1 కోటి మంది అయిపోయారు. అక్కడ ఉన్నది 40 crores ఆడ్ పాపులేషన్, వీళ్ళు 1 కోటి మంది అయిపోయారు. H1B వీసా మీద వచ్చి గ్రీన్ కార్డ్ అప్లై చేసి సిటిజన్షిప్ తీసేసుకోండి. అంటే వాడి ప్రణాళిక ఏముంటుంది,
నేను ఆ కంట్రీకి వెళ్ళాలి, H1B తీసుకోవాలి, లేకపోతే F1 వీసాలో రావాలి, L1 వీసాలో రావాలి, అక్కడికి వెళ్ళాలి, గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అప్లై, నేను సెటిల్ అయిపోవాలి. అక్కడ కూడా ప్రాబ్లం లేదమ్మా, దాని గురించి కూడా ఎవరు ప్రాబ్లం రేజ్ చేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్గా ఉండేటువంటి టాలెంటెడ్ వాళ్ళని తొక్కేసేసి వీళ్ళు పనిచేయడం మొదలు పెడుతున్నారు. అంటే ఎట్లా చెప్తా అంటే అదే జాబ్ కోసం లోకల్ వాళ్ళకి కాంపిటేటర్స్ అయిపోతున్నారు. ఓకే, లోకల్ వాళ్ళకి ఎప్పుడైతే కాంపిటేటర్స్ అయిపోయారో లోకల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అన్రెస్ట్ బయలుదేరింది. మాకు ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ మాకు ఉద్యోగాలు దొరకట్లా, మా ఉద్యోగాలు వచ్చేసరికి అక్కడ ఇండియా నుంచి తెప్పించేసుకుంటున్నారు, ఇటు చైనా నుంచి వచ్చేస్తున్నారు, ఇటు జపాన్ నుంచి వచ్చేస్తున్నారు, మా ఉద్యోగాలు రావట్లా, మాకు నో వేకెన్సీ కనపడుతుంది. ఇంకొకటి సార్, కాంట్రవర్సీ అయితే అవనియండి, అక్కడ వాళ్ళలో టాలెంట్ లేకే కదా నీకు పక్క దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు, టాలెంట్ ఉంటే అక్కడే వెతుక్కుంటారు కదా, వాళ్ళకేమి ఎక్స్ట్రా మనీ పెట్టి తెప్పించుకోవాలని ఉండదు కదా సార్. మాధురి గారు, టాలెంటెడ్ పోస్ట్ గురించి వీళ్ళకి గొడవ కాదండి అసలు. నాన్ టాలెంటెడ్ అండ్ నాన్ ఆర్గనైజ్ సెక్టర్స్ లో ఉండేటువంటి పోస్ట్ చోట గొడవ వస్తుంది. ఇదంతా ఓకే, ఇదంతా గొడవ ఎవరి దగ్గర వస్తుందంటే F1 వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు దగ్గర అండ్ H1B వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళ దగ్గర. అసలు H1B వీసా కాకుండా టూరిస్ట్ వీసాలతో వచ్చేసేసి అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయే వాళ్ళతోటి ఈ వీళ్ళతో వస్తుంది గొడవ అంతా. ఓకే, నో డౌట్ మీరు ఇందాక చెప్పారు టాలెంట్ అన్నారు, మంచి క్వశ్చన్ అన్నారు. టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఏమంటామంటే ఇంటర్ చదువు, ఇంటర్ తర్వాత నువ్వు డిగ్రీ చదువు, డిగ్రీ అనేది ఇంజనీరింగ్ చేయి, లేకపోతే ఒక సైన్స్ సెక్టర్ చేయి, మెడిసిన్ చేయి అని చెప్పి 18 years దాటిన వాడికి మనకు 25 years 22 years వరకు పేరెంట్స్ గైడెన్స్ తోటి వాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్కి వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే 18 ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, పేరెంట్స్ నుంచి ఎప్పటి నుంచి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ఊహించండి, మీ పిల్లలు కానీ మీ తెలిసిన పిల్లలు కానీ 18 ఏళ్ళు అంటే సమ్వేర్ ఆఫ్ స్కూలింగ్ సెక్టర్ లో ఉంటారు, వాళ్ళు స్కూల్ ఇంటర్ +1 +2 లో వస్తారు. వాళ్ళని ఇంకా బయటకు వెళ్ళి ఉండు అని చెప్పేసి మీరు అంటే గనక వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి? విచ్చలవిడిగా బతుకుతారు. నాకు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను పెయింటర్ అవుతాను. నాకు డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను డాన్స్ నేర్చుకుంటాను. నాకు అసలు వాడి మైండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఆర్గనైజ్డ్ గా పనిచేయదు. యూ విల్ నాట్ బి ట్యూడ్. వాడు ఏం చేస్తాడంటే అక్కడ చాలా మంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు, +2 తో డ్రాప్ అవుట్ అయిపోతారు. చిన్న చిన్న హోటల్లో, బేకరీల్లోనూ, లేకపోతే మాల్స్ లోనూ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. అది చాలే బతకడానికి, ఇది ఇంతకన్నా ఎక్కువ ఎందుకు? ఎందుకంటే మెయిన్ ఏంటంటే అక్కడందరికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. వాడికి ఏదో ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది. ఇంకా దీని గురించి కష్టపడటం ఎందుకు అన్న నేచర్ వచ్చేస్తా 18 ఏళ్ళ వాడికి, బికాస్ హీఈస్ నాట్ గైడెడ్ బై ద పేరెంట్స్. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎలియన్స్ అంటారు వాళ్ళ దేశం, వాళ్ళ లాంగ్వేజ్ లో. ఎలియన్స్ అంటే ఇతర దేశస్తులు కానీ అక్కడికి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకుంటే తప్ప అక్కడ ఉండేటువంటి లోకల్ అమెరికన్స్ చాలా తక్కువ మంది ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తారు. ఎన్నో డ్రాప్ అవుట్స్ లోకి వెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్, పీజీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళేదే తక్కువ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు అక్కడ. మళ్ళీ వీళ్ళు ఏమవుతారు, వాళ్ళలో టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు వెళ్ళే ఆర్ట్ సెక్టర్స్ ఉన్నాయి చూసారా మీరు, ఏదైతే బేకరీస్ లో పనిచేయటం, లేకపోతే ఈ గ్యాస్ షాప్ లో గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్, మాల్స్ లో పనిచేసేది, అక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళు కాంపిటేటర్స్ అయిపోతారు. ఇక్కడికి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెట్రోల్ బంక్స్ లో వాటిలో పనిచేస్తుంటారు. సో అందుకనే అలా పని చేయొద్దు అని చెప్పి కూడాను కొన్ని నామ్స్ రూల్స్ వచ్చాయి. దానికోసం గొడవ మీద అంతా కూడా. ఓకే, ఎంత చెప్పినా సరే వాళ్ళు బిలీవ్ ఆర్ నాట్, నేను చాలా మంది స్టూడెంట్స్ కౌన్సిల్ చేస్తా ఉంటాను. డోంట్ లీవ్ యువర్ క్యాంపస్. క్యాంపస్ లో ఉండండి, అక్కడ మీకు ఓపీటీలు వస్తాయి, మీకు క్యాంపస్ లో జాబ్స్ వస్తాయి. బయటికి వెళ్ళి బేకరీలో పనిచేయద్దు. వాడు ఇక్కడి నుంచి వెళ్తాడమ్మా, MS కోసం వెళ్తాడు, లేకపోతే గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తాడు. వెళ్ళిన వెంటనే బయట హాస్టల్లో జాయిన్ అవుతాడు. బయట హాస్టల్లో చూసి మిగతా వాళ్ళందరూ పని చేస్తూ ఉంటారు, ఈడేళ్ళు పని చేస్తాడు. బిలీవ్ వన్ థింగ్, మన ఇండియన్స్ లో, మన మెయిన్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ చదివే పిల్లలు లేకపోతే PG చదివే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయడం ఎక్కడైనా చూసారు మీరు? లేదు, చేయరు కదా. మనమే ఎంకరేజ్ చేయం కదా, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాడు. సర్వైవ్ అవ్వడానికి. సర్వైవ్ అవటం ఏం కాదమ్మా. వెన్ పేరెంట్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్ అబౌట్ ది ఇమిగ్రేషన్ ఇష్యూస్, ఐ యూస్ టు సే దట్ మీరు మీ పిల్లవాడిని పంపిస్తున్నారంటే 40 లక్షలు, మీరు 30 లక్షలు మీ దగ్గర పెట్టుకుని వాడిని అక్కడ పంపించండి. 30 లక్షలు అవుతుందని లెక్కేసేసుకుని ఆ తర్వాత జాబ్ వస్తుంది, తర్వాత సెటిల్ అవుతాడు అనుకోండి. లేదా నీకు ఇక్కడ
లోన్ ఫెసిలిటీ 2017 తర్వాత స్టూడెంట్ లోన్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే వాడు 5 years కోర్స్ 4 years కోర్స్ అయిపోయాక తర్వాత 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత వాడి దగ్గర నుంచి కలెక్షన్ మొదలు పెడతారు. హీ విల్ గివ్ ద పే బ్యాక్ అమౌంట్. ఇక్కడ కన్సల్టెంట్స్ అమెరికన్ ఎంబసీకి కూడా వాడు ఏం చెప్తాడంటే అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు నువ్వు అంటే మా నాన్నగారి దగ్గర నుంచి ఇచ్చే డబ్బుతో నేను చదువుతున్నా అని చెప్తాడు. మా నాన్నగారు డబ్బులు పంపిస్తారంటే అది దాన్ని పెట్టి చదువుతానని చెప్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, పార్ట్ టైం జాబ్ చేస్తాడు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తాడంటే వీడికి ముందు వీసా ఇవ్వరు. ఇక్కడ H1B వీసా కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్తాడు, ఇంకో దాంట్లో డబుల్ జాబ్ చేస్తాడు. అక్కడ మరి ఆటోమేటిక్ గా అక్కడ వాళ్ళకి జాబ్ పోతుంది. దాని మీద జరిగేటువంటి సంఘర్షణకి ఇప్పుడు ఉండేటువంటి ప్రెసిడెంట్ ఏం చేశాడంటే దానినే పాయింట్ కింద తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబులు పోతున్నాయి, వీళ్ళకి జాబులు ఉండాలి, ఆపర్చునిటీస్ వీళ్ళకి తగ్గించండి. అందుకని మీరు ఎవరైనా H1B వీసా అదర్ దాన్ అమెరికాలో ఉన్న వాళ్ళకి కనుక వస్తే కనుక పే $1 lakh, 85 లక్షలు కట్టండి, కట్టి తీసుకెళ్ళండి. ఆటోమేటిక్ గా అందరూ తగ్గుతారు అనమాట ఇప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్స్ కొన్ని కొత్తగా వచ్చిన వాళ్ళే దీనికి 85 lakhs అనేది అదే $1 lakh కట్టాలి అని చెప్పి ఇలా మళ్ళీ ఇంప్లిమెంటేషన్స్ వైపు వెళ్ళారు. ఎందుకనలా ఇప్పుడు $1 lakh అన్నది ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, H1B వీసా ఇచ్చేవాళ్ళు ఎవరు? కంపెనీ ఇన్ఫోసిస్ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ వాడు ఓ జాబ్ హోల్డర్ కావాలి, ఆ జాబ్ హోల్డర్ కావాలి అనుకుంటే $80 లక్షల తోటి వాడికి H1B వచ్చిన తర్వాత $1 lakh కట్టి వాడిని తెప్పించుకోండి మీరు కంట్రీలోకి. ఆ అమౌంట్ కంట్రీ కట్టండి, వాడు ఫ్రీగా వస్తారంటే ఇక్కడేమి మాకు లోపల మాకు ఖాళీ ఏం లేదు. చిన్న ప్రిన్సిపల్ చెప్తున్నారు. విల్ బి ప్రొవైడ్ జాబ్స్ టు బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ పీపుల్ ఇన్ ఇండియా. మనం లోపల రానిచ్చి ఉద్యోగాలు ఇస్తాం వాళ్ళకి. పాకిస్తాన్ వాళ్ళకి, నేపాల్ వాళ్ళకి, శ్రీలంక ఎందుకు ఇక్కడ మనకి ఆ టాలెంట్ ఉంది, అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మనకి సోర్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళదే మాకు సరిపోయారు, మాకు అక్కర్లేదు, తీసుకొచ్చుకోవాలనుకుంటే డబ్బులు కట్టి తీసుకురండి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎలా చేస్తాం, మనం ఇంకా ఎలా కూడా చేయం. శ్రీలంక వాళ్ళు నిజంగా పేదరికంలో ఉంది, ఈరోజు శ్రీలంక, నేపాల్ పేదరికంలో. ఈ 2 కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు మనం ఎలా చేస్తే కనుక పేదరికంలో ఉంది పాకిస్తాన్. వీళ్ళందరినీ ఎలా చేశారనుకోండి, ఇక్కడ ఉండేటువంటి టాలెంటెడ్ పీపుల్, ఇక్కడ ఉండేటువంటి సెక్టర్స్ లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అందుకని దయచేసి వాళ్ళు మాత్రం ఇక్కడ రానివ్వకండి. అక్కడ ఆ ఉద్యమాలు పెరుగుతున్నాయి. దాని ఉద్యమాలు పెరుగుతా ఉంటే డెఫినెట్లీ ఆ కంట్రీ ప్రెసిడెంట్ తగ్గట్టే వ్యవహరిస్తాడు కదా. అది వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అది చేస్తున్నారు. They are very serious upon it, but it is a very good news to the students who are going there. ఇప్పుడు ఏమవుతుందంటే లాక్ చేస్తాడు, డోర్స్ లాక్ చేస్తాడు, లోపలికి వచ్చేవాళ్ళు. లోపల ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరు, లేకపోతే వెళ్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి OPT ప్రోగ్రామ్స్ ఉంటుంది. అంటే వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ కి వెళ్ళేటప్పుడు సరే బయట నుంచి ఎటు తీసుకోవట్లేదు కాబట్టి వేలు తీసుకుందామని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. రేపొద్దున దీని మీద కూడా మీరు చదువుకోవడానికి రావాలి అంటే అని చెప్పి వేస్తే సార్ దానికి కూడా ఉందమ్మా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కేవలం 15% ఆఫ్ ద వాట్ వి కాల్ ఫారినర్స్ నే మీరు అలౌ చేయండి యూనివర్సిటీలోకి, అండ్ 5% నుంచే కాలేజ్ ఆ కంట్రీ నుంచి రావాలి. మీకు ఒక కాలేజ్ ఉందని, కేంబ్రిడ్జ్ కాలేజ్ ఉందనుకోండి, కేంబ్రిడ్జ్ కాలేజ్ లో వాడు తీసుకోవాల్సిన స్టూడెంట్స్ కేవలం 15% ఫ్రమ్ అదర్ కంట్రీస్. 15 నేను ఇండియాలోంచి తీసుకుంటా అంటే అవదు. 5% ఇండియాలోంచి తీసుకోను. నువ్వు ఆ రేషియో కూడా మెయింటైన్ చేయి. మిగతా కంట్రీస్ లో కూడా తీసుకో. ఎక్కువ ఒక కంట్రీ నుంచి అనేది తీసుకురాక. ఇక్కడ ఏమవుతారంటే వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఒక 10 years 20 years అయిపోయాక ఇండియన్ ఒక ప్రెసిడెంట్ అవుతాడు. ఆల్రెడీ బ్లాక్ పర్సన్ ప్రెసిడెంట్ అవ్వకూడదు అనుకున్నారు, అయిపోయాడు. ఇప్పుడు ఫారినర్ ప్రెసిడెంట్ అవుతాడు, అయిపోతాడు. రేపు ఇండియన్ ప్రెసిడెంట్ అవుతాడు. ఆ సినారియోని వాళ్ళు ఆల్రెడీ పాపులేషన్ అక్కడ ఉంది, ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ మనకి తనెవరు, కమలా హ్యారిస్ పెరుగుతున్నారు. కొన్నాళ్ళు పోయాక ప్రెసిడెంట్ అయిపోతారు. ప్రెసిడెంట్ అవుతున్నారంటే సేమ్ సీక్వెన్స్ ఇండియాలో మనం ఒప్పుకుంటామా? అసలు మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలా? వాట్ ఐ సజెస్ట్ ఈస్ దట్ యాజ్ ఫార్ యాజ్ యూ స్టే ఇన్ దట్ కంట్రీ, ఒక విదేశస్తుడిగానే ఉండు, నువ్వు హక్కుల కోసం పోరాడు. ఎక్కువ అక్కడ ప్రతిదీ నాకే కావాలనుకో. ఉన్నావా, కొన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసావా, డబ్బులు సంపాదించావా, కమ్ బ్యాక్ టు ద కంట్రీ. మళ్ళీ కంట్రీకి వచ్చేసేస్తాయి. ఆ సిస్టమ్ కాకుండా మన వాళ్ళు ఏంటంటే వెళ్ళిన తర్వాత నేను సెటిల్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, H1B లో జాబ్ రావాలి, తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసి తర్వాత సిటిజన్షిప్ అప్లై, ఇక్కడ ఉండిపోవాలి, హ్యాపీగా ఇక్కడ ఉండిపోవాలి. కంట్రీకి వాళ్ళని ఏం చెప్పాలంటే వాళ్ళ వల్ల లాసే కంట్రీకి. టాలెంటెడ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు. మన ఇక్కడ ఎడ్యుకేషన్, వాళ్ళకి అన్ని సదుపాయాలు,
ఎక్కడ రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకి సీట్స్, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి మాక్సిమం వాళ్ళు కట్టే ఫీజ్ కంటే కొన్ని సర్వేస్ చెప్తున్నాయి ఒక స్టూడెంట్ కి అయ్యే ఖర్చు, పేరెంట్స్ కి అయ్యే ఖర్చు కన్నా గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు ఒక పర్సన్ మీద వాళ్ళు ఖర్చు పెట్టేదానికన్నా 100 times ఎక్కువ అంట కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్, వాడు ₹1 కోటి ఖర్చు అవుతుంది. అవును. ఆ ₹1 కోటి ఖర్చు అయినటువంటి డాక్టర్ వెళ్ళిపోయి అబ్రాడ్ లో ఉంటానంటే సర్వీసెస్ ఎక్కడ ఇవ్వాలి? ఒక రూరల్ సెక్టర్ లో ఇప్పటికీ కూడా అడవుల్లో ఉండేటువంటి తెగల్లో కానీ హాస్పిటల్ దూరంగా ఉండే వ్యక్తుల చోట్ల వాటి సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే సిస్టమ్ ని, డాక్టర్స్ నిష్పత్తి ఎట్లాగే ఇస్తారమ్మా? ఇంతమంది డాక్టర్స్ ఉంటే కనుక ఉండే పాపులేషన్ దగ్గర వీటి సర్వీసెస్ చేయగలరు అని ఇస్తారు. అవును. వీళ్ళు వెళ్ళిపోయి అబ్రాడ్ వెళ్ళిపోతే అంతే. అది ఇంజనీర్స్ కూడా అంతేనమాట. సాఫ్ట్వేర్ సెక్టర్స్ నడపడానికి ఇంతమంది అన్నది మనకి ఏదో రేషియో ఉంటుంది. వీళ్ళు వెళ్ళి అబ్రాడ్ లో చేస్తారంటే ఇండియాలో సర్వీసెస్ ఎవరు చేస్తారు? అందుకే ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ గివెన్ ఏ గుడ్ కాల్, ప్లీజ్ స్టే అండ్ డెవలప్ అవర్ కంట్రీ ఫస్ట్. చైనా మేల్కుందమ్మా మనకన్నా ఫస్ట్. చైనా వెరీ రీసెంట్లీ స్టేటెడ్ దట్ ఇండియన్స్ అనవసరంగా మీరు వెళ్ళి ఇంకో కంట్రీకి సేవ చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు, మీ కంట్రీకి మీరు సేవ చేయండి అని చెప్పి చైనా ఆల్రెడీ స్టార్టెడ్. అది చైనా అసలు బయటకి కంట్రీలకి వెళ్ళరు కదా సార్. ఉన్నారు యాక్చువల్ ఒకప్పుడు యుఎస్ వాళ్ళు చైనా వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు ఆగిపోయారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, దట్స్ వై అక్కడ ఆగిపోయారు. అండ్ ఈ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి తప్ప వెళ్ళొద్దని ఎవరిని అంటలేదు. ఎడ్యుకేషన్ మంచి ఎంఎస్ చదువు, మంచి కాలేజ్, టాప్ 10 colleges లో 8 colleges అక్కడే ఉన్నాయి, 7 colleges. అక్కడికి వెళ్ళి చదువుకో, అక్కడికి రా, వచ్చి పని చేయి, నీకు మంచి కంపెనీస్ లో పని చేయి, నీకు మంచి జీతం వస్తుంది. లేదు నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాను, అక్కడ కంఫర్ట్ ఉంది నాకు అక్కడ. అంటే ఉన్న కొద్దీ ఈ వ్యవస్థను తగ్గించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అండ్ ఆ కంట్రీ మనల్ని తగ్గిస్తుంది, బట్ వీ హ్యావ్ టు గెట్ రెడీ. నువ్వు రేపొద్దున అందరూ వెళ్ళిపోండి అన్నా సరే నో నీడ్ ఆఫ్ గెటింగ్ వరీ, మనం వెనక్కి తెచ్చుకోవాలి వాళ్ళు. దేనికైనా రెడీగా. Yes, రెడీగా. Baton is there. Baton is there. Okay, sir. Thank you. Thank you very much.